హలో ఫ్రెండ్స్, అందరికి జై శ్రీ గణేష, జై శ్రీరామ్. ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసరికి మీకు ఆల్రెడీ ఇక్కడ చూపించాం కదా, కొట్టూరు వన్నమ్మ గుడి బ్యాక్ సైడ్ అయితే వినాయకులు అయితే రెడీ చేస్తున్నారని. ఇక్కడ షెడ్ దగ్గర అయితే పెయింటింగ్ వర్క్ అయితే స్టార్ట్ అయిపోయింది. నేను ఆల్రెడీ ఇక్కడ ఉండే పెయింటింగ్ ఆయన అయితే నాకు మెసేజ్ చేసినాడు, పెయింటింగ్ స్టార్ట్ అయింది రమ్మని చెప్పేసి. అంతకుముందు వీడియోలు తీసేకి వచ్చినప్పుడు అయితే చెప్పినాడు, ఈసారి అయితే నంబర్ 1 పెయింటింగ్, అస్సలు ఏదంటే కూడా తగ్గము, సూపర్ గా కొడతాం పెయింటింగ్ అని చెప్పేసినారు. నేనైతే లోపలికి వచ్చి చూసినాను, పెయింటింగ్ అయితే వేరే లెవెల్ ఉంది. అసలు నేను చెప్పడానికి బదులుగా ఇప్పుడైతే మనం ఒకసారి చూసేద్దాం పండి. పెయింటింగ్ అయితే చాలా క్లీన్ అండ్ క్లియర్ గా, అంటే ఒక ముంబై స్టైల్ వినాయకునికి ఎలా కొడతారో పెయింటింగ్ లో ఆ విధంగా అయితే ఇక్కడ కొట్టేసినారు. ఇప్పుడు మీకు ఒకసారి చూపించేస్తాను పదండి, పోయి వినాయకులు ఎలా ఉన్నాయి పెయింటింగ్ అనేది చూపిస్తాం పదండి. సైడ్ చూసారంటే షెడ్ లోకి రాగానే మొత్తం ప్రతి ఒక్క బ్యాక్గ్రౌండ్ కూడా ఆర్చ్ బ్లాక్ కలర్ అయితే వేసేసి అయితే పెట్టేసినారు. అండ్ ఇక్కడ ఈ ఫినిషింగ్ మాత్రమే అనమాట, ఇంకా బాడీకి వైట్ కలర్ వేసి పెట్టేసినారు. ఇంకా ఇలా వెళ్ళామంటే ఇక్కడ చూడొచ్చు, మనకి వరుస మొత్తం మనకైతే డెమో మాదిరి అయితే పెయింటింగ్ అయితే కొట్టేసి పెట్టేసినారు. ఇలా మనకి శివుని వినాయకుడు చూడొచ్చు, ఫినిషింగ్ అయితే ఈరోజు స్టార్ట్ అయింది ఈ మోడల్ కి. పెయింటింగ్ అయితే అసలు వాళ్ళు చెప్పిన విధంగానే నంబర్ 1 అన్నట్టుగా నంబర్ 1 గా అయితే పెయింటింగ్ అయితే కొట్టేసినారు. అండ్ ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ ఈ షెడ్ లో ఒక స్పెషాలిటీ ఏమంటే, మీరు ఏ ఫోటో తెచ్చిచ్చినా కానీ మనకి ఇక్కడ బొట్టు ప్లేస్ లో నుదుటి దగ్గర అయితే వేసిస్తారు. అండ్ వినాయకులు మీరు ఎక్కడ చూపించినా కానీ ఇట్లా మీకు బొమ్మ అయితే వేసిస్తారు. చూడొచ్చు, ఈ వినాయకుడు ఒక 6 అడుగులు ఉంటుంది. హనుమంతుని ఫేస్ అయితే చూడొచ్చు ఎంత క్లియర్ గా వేసినారు. అండ్ ఇటు సైడ్ వెళ్ళామంటే, అండ్ ఇక్కడ ఐ ఫినిషింగ్ కూడా ఏ మాత్రం తగ్గలేదు, సూపర్ కొట్టినారు. ఈ వినాయకుని చూడొచ్చు మీరు, వేరే లెవెల్ ఉంది. అయితే ఐ మాత్రము చిన్న వినాయకులు కదా, డబుల్ కలరింగ్ ఇస్తే సెట్ కాదనేసి మనకి సింగిల్ కలరింగ్ అయితే ఇచ్చినారు. పెద్ద వినాయకులు అయితే డబుల్ కలరింగ్ ఇస్తారంట. అండ్ ఇటు సైడ్ మనకి 3 నామాలు కూడా చూడొచ్చు. ఇక్కడ మనకి శివలింగం టైప్ ఇచ్చినారు, శివలింగం పైన 3 నామాలు. అండ్ ఇటు సైడ్ వస్తే కనుక మనకి ఖాళీ 3 నామాలే. చూడొచ్చు, వేరే లెవెల్ ఉంది పెయింటింగ్ అయితే. ప్రతి ఒక్క వినాయకుడు కూడా చాలా అంటే చాలా సూపర్ గా ఉన్నది. ఈ సంవత్సరం ఏమంటే వీళ్ళు గోల్డ్ అయితే నెక్కి వేయకుండా మనకి గోల్డ్ కలర్ అయితే ఇచ్చేసినారు. ఆభరణాలు మొత్తానికి మ్యాచ్ అయ్యే అట్లా దాంట్లోకి మాత్రమే అనమాట మనకి గోల్డ్ నెక్కిను అవి అయితే వేసినారు. ఈ వినాయకుని చూడొచ్చు మీరు, ఇక్కడ వినాయకుడు బ్లాక్ కలర్ లో ఉన్నాడు, మనకి సిల్వర్ మొత్తం నెక్కి అనమాట. సో మనకి అయితే ఎక్కువ ఎత్తి కొట్టుకుండా మనకి సూపర్ గా అయితే పెయింటింగ్ ఇచ్చేసినారు. బ్యాక్గ్రౌండ్ అది చూడొచ్చు, చెట్టు కిందకి వచ్చేయండి వినాయకుడు అనమాట ఇది. అండ్ ఇలా కాస్త ముందుకు వస్తే మనకి ద్వారకా వినాయకుడు. నేను ఈ ద్వారకా బ్యాక్గ్రౌండ్ చాలా ఉంది, ఎలా కొడతారు ఏమో అనుకున్నా, అసలు ఈ బ్యాక్గ్రౌండ్ కూడా ఇచ్చి మాట్లాడేసినారు. ఇలా కాస్త ముందుకు వచ్చామంటే ఒక వినాయకుడు అయితే ఫుల్ ఫినిషింగ్ అయిపోయింది. నాకైతే వేరే లెవెల్ అనిపించింది. అసలు చూడండి ఎంత బాగుందో వినాయకుడు. నన్ను అడిగితే కనుక మీరు కన్నా ఒకవేళ పెద్ద వినాయకుడు తీసుకోవాలని వచ్చినారంటే, ఈ వినాయకునికి ఉన్న పెయింటింగ్ చూసినారంటే కనుక ఈ వినాయకుడిని పెడదాం రా అని అనేస్తారు. ఎందుకంటే ఈ వీడియోలో మీకు కొంచెం డల్ కనిపించవచ్చు, డైరెక్ట్ గా చూసారంటే చాలా అంటే చాలా బాగుంది పెయింటింగ్ అయితే. ఐ ఫినిషింగ్ కూడా చూడండి వినాయకునికి, మనకి కొంచెం పర్పుల్ ఫినిషింగ్ లో ఉండే ఐ అనమాట. అండ్ ఈ 3 నామాలు కూడా మనకి సూపర్ గా సెట్ అయినాయి. త్వరలో ఇక్కడ నుంచి అయితే లాంగ్ వీడియో అయితే అప్లోడ్ చేసేస్తుంటే ప్రతి ఒక్క వినాయకునికి ఫుల్ ఫినిషింగ్ అయితే ఇంకొక 1 వీక్ లోపు అయితే కంప్లీట్ చేస్తామన్నారు. మీకు ఇక్కడ ఉండే ప్రతి వినాయకుని కూడా డీటెయిలింగ్ గా చూపిస్తాను పెయింటింగ్ వర్క్ అయితే ఒకసారి. ఇంకా అడ్రస్ విషయానికి వస్తే కనుక ఇటు సైడ్ చూడొచ్చు, మనకి ఇది వన్నమ్మ గుడి అనమాట. ఈ రోడ్ వచ్చేసి మనకి కదిరి అండ్